మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ఘననామములో బేతేల్ సువార్త శ్రోతలకు నా ప్రేమ వందనాలండి. ప్రియులారా, అందరూ బాగుగా ఉన్నారు కదండి. నేను కూడా బాగుగానే ఉన్నాను. గత వారపు దినాలైతే కొంచెం అస్వస్థతకు గురయ్యాను. గత వారంలో అయితే సువార్త పనిచేసినాము, తర్వాత కొంత అనారోగ్యానికి గురవటం జరిగింది. దేవుడు బాగు చేశాడు. దేవుడు మరలా తన పని చేయటానికి ప్రభుదినమైన ఆదివారమున బలం చూపించినాడు. సంఘాల్లో అలాగే సువార్త పనిలో వాడబడ్డామండి. ఈరోజు మీకు ఇలాగా సువార్తను అందించే కృపను కూడా దేవుడు అనుగ్రహించినాడు. అందులో బట్టి మన దేవునికి స్తోత్రము కలుగును గాక. మనము ఆదికాండ గ్రంథం 1వ అధ్యాయంలోంచి కొన్ని సృష్టి విశేషాలను ధ్యానించుకుంటూ వస్తున్నామండి. ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముకుని ఆయన యందు మార్పు పొందినటువంటి వారికి బైబిల్ తేటగా అర్థమవుతుందండి. మరి మీలో నమ్మని వారు నమ్ముకుంటే బైబిల్లో ఉన్న సత్యం మీకు తెలిసి మీ సొంత దేవుణ్ణి, మిమ్మల్ని కలగ చేసిన దేవుణ్ణి, మీ తండ్రిని మీరు తెలుసుకుని మీ కొరకే ఏర్పరిచిన పరలోక పట్టణానికి మీరు హక్కుదారులుగా మార్చబడతారండి. నరకానికి వెళ్ళవలసిన పని లేదు. మీరు పరలోకంలో యుగయుగాలు జీవించే కృపాధన్యత ఆయన మీకు ఇస్తాడండి. కాబట్టి ఆయన తెలుసుకోండి. మనము 1 నుండి 13 వచనాల వరకు క్లుప్త వివరణ చూడగలిగినామండి. ఈరోజు 14 నుండి 19 వచనాలు ధ్యానించాలి. అయితే 14 వచనాన్ని మాత్రం చదువుకుని టైం ఉంటే ఇంకా ఎదరికి వెళ్దామండి. రండి, నాతో పలంగా బైబిల్ తెరవండి. ఆదికాండం 1వ అధ్యాయము 14వ వచనం. దేవుడు పగటిని రాత్రిని వేరుపరుచున్నట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకానియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకే ఉండును గాకానియు. ఈ మాటలను బట్టి ప్రభువుకి మహిమ కలుగును గాక. చదువుబడిన లేఖనాలు ఆయనే మీ హృదయములో నింపును గాక. ప్రియులారా, మనము 14వ వచనంలో పగటిని రాత్రిని వేరుపరిచిన దేవుడుగా కనపడుతున్నాడు. కానీ 4-5 వచనాలు చూసినప్పుడు ఇక్కడ సూర్యుడు లేకుండానే వెలుగు భూమి మీదికి రప్పించిన దేవుడుగా 4-5 వచనాల్లో మనం చూస్తున్నాం. మొదటి 4-5 వచనాల్లో అంటే సూర్యుడు, చంద్రుడు ఇవి ఎలిగే గ్రహాలుగా మనకు కనబడుతున్నాయి. కానీ విశ్వములో ఈ సూర్యుడు, చంద్రుడు కంటే ఇంకా చాలా వెలిగే గ్రహాలు ఉన్నాయి. అవి ఎప్పుడు వెలుతురుని వెదజల్లుతూనే ఉండేటువంటి గ్రహాలు. కాబట్టి భూమిపైన సూర్యుడిని రప్పింపక మునిపే, లేక సూర్యుని కిందకి భూమిని నడిపించక మునిపే ఈ భూమి మీదకు ఆయన వెలుగుని రప్పించినాడు. 3, 4, 5 వచనాలు ధ్యానం సమయమున నేను దాని మీద క్లుప్త వివరణ ఇచ్చినానండి. మీకు వీలైతే గనక బైబిల్ తెరిచి చదువుకోండి. యోబు గ్రంథం 25:5 వచనంలో ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడని రాయబడి ఉంది. అంటే ఆయనే కాంతి గలవాడని అర్థం. యోబు గ్రంథంలో 38వ అధ్యాయంలో 19వ వచన భాగమందు వెలుగు నివసించు చోటునకు పోవు మార్గమేది, చీకటి అను దాని ఉనుకు పట్టు ఏది అని. అంతేకాకుండా 24వ వచనంలో వెలుగు విభాగింపబడు చోటికి మార్గమేదని రాశారండి. ఇక్కడ యోబుని అడుగుతున్నాడు, నీకు తెలుసా చెప్పు అని. మనుషుడికి తెలియదు. కాబట్టి వెలుగు నివసించు చోటు, ఆ మార్గము ఆయనకే తెలుసు.
కాబట్టి పరలోకం మహా వెలుగైంది, అందులో ఆయన దగదగా మెరుస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో గాని, ఎజెకియెలు గ్రంథంలో గాని, హబక్కూకు గ్రంథంలో గాని ఈ మాటల వివరణ అంతా ఉందండి. అట్లయితే ప్రియులారా, మరి ఆకాశమందు ప్రకాశించు జ్యోతులు చాలా ఉన్నవని ఎజెకియెలు గ్రంథంలో రాయబడి ఉన్నాయి. కాబట్టి సూర్యుడు అక్కర్లేకుండానే ఆదికాండం 1వ అధ్యాయము 4-3 వచనాల్లో భూమి మీదకి వెలుగును రప్పించాడు. వెలుగు మంచిదని దేవుడు చూశాడు. వెలుగులో చీకటి ఉంది, వెలుగులోనున్న చీకటిని వేరుపరిచాడు. అప్పుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రని పేరు పెట్టాడు. 14వ వచనం మనం చదువుకున్నాం. పగటిని రాత్రిని వేరుపరుచున్నట్లు అన్నారు మరలా 14వ వచనంలో. ఇక్కడ ఆలోచించండి, సృష్టిలో ముందు సూర్యుడు చంద్రుడు లేకుండానే వెలుగును రప్పించి వెలుగునకు పగలనియు రాత్రికి చీకటికి రాత్రనియు పేరు పెట్టారు. ఇక్కడ చూస్తే మరలా పగలంటిని రాత్రిని వేరుపరుచున్నట్లు, ఇది తేటగా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు సూర్యుడు పొడిచినప్పుడు మనం ఏమంటున్నాము? రాత్రి అయిపోయింది, పగలొచ్చింది అని. సూర్యుడు గూకినప్పుడు మనం ఏమంటున్నాము? పగలు వెళ్ళిపోయింది, రాత్రి వస్తుంది అని. కాబట్టి దేవుడు చేసిన ఈ విశ్వము, ఈ సృష్టి ఇంత అద్భుతమైంది మనకు తెలియపరచబడినట్లుగా మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఇప్పుడు మీరు ఒక మాట వినండి. సూర్యుణ్ణి దేవుడు ఎందుకు కలగచేశాడు అంటే, మనకు పగలను ఒక ఏర్పాటు చేయటానికి, రాత్రి అనే దానిని ఏర్పాటు చేయుటకును ఆయన సూర్యుణ్ణి కలగచేశాడు. ఇంత మాత్రమే కాదు, చాలా కారణాలు ఉన్నాయి. మీరు 16వ వచనం చూస్తే ఇందులోనే దేవుడు ఆ 2 గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు అన్నారు. ఆలోచించండి, ముందు పగలని దేవుడు చేశాడు, తర్వాత ఆ పగలను ఏలుటకు సూర్యుని నియమించాడు, రాత్రిని ఏలుటకు చంద్రుణ్ణి నియమించాడు. ఇది మనం ఏమనుకుంటున్నాము? సూర్యుడు కాంతి వస్తే పగలవుతాదని అనుకుంటున్నాం. కానీ దేవుడు అలా చేయలేదు. పగలు అనే సమయము దేవుడు ఒకటి భూమి మీద నియమించి ఉంచి ఆ పగలను ఏలుటకు సూర్యుడిని కలగచేశాడు. అది అలాగే రాత్రి అనే సమయాన్ని ఆయన దేవుడు ఏర్పాటు చేసి ఆ రాత్రిని ఏలుటకు ఇంకొక జ్యోతిని అనగా చంద్రుణ్ణి ఆయన నియమించినాడు. ఇవన్నిటిని ఎందుకు చేశాడు దేవుడు అంటే, అవి సూచనలను, కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై ఉండును గాకానియును. అంతేకాకుండా పగటిని రాత్రిని వేరుపరచుటకు దేవుడు ఆకాశ విశాలమందు వాటిని ఉంచినాడు. ఇక్కడ మనం ఆలోచిస్తే, ఒకటి ముందుగానే కలగ చేసిన పగటిని ఏలటానికి సూర్యుడు నియమించాడు, చంద్రుడు నియమించాడు. సూచనలు తెలియచేయటానికి, అలాగే దినములను తెలియచేయటానికి, సంవత్సరములను, కాలములను తెలియజేయటానికి. కాబట్టి ఈ చంద్రుని వలన ఋతువులు తెలవబడుతున్నాయని కీర్తన గ్రంథంలో రాశాడు. అలాగే ద్వితోపదేశకాండం 33:14 వచనంలో సూర్యుని వలన కలుగు శ్రేష్ఠ పదార్థములని రాశారు. అలాగే చంద్రుని వలన కలుగు శ్రేష్ఠ పదార్థములని రాసినారు. ఎంత తేటగా ఉందో చూడండి. భూమి మీద జీవకోటి బ్రతకటానికి, మనుషులు బ్రతకటానికి సూర్యుని వలన భూమి మీద ఉన్న మొలకలను మొలిపిస్తూ పెంచుతూ ఉన్నాడు. సూర్యుడు చంద్రుడు కలిపి వాటి యొక్క కిరణాల వలన ఈ భూమి మీద పంట పండుతూ ఉంది. కాబట్టి ఈ
ఆహార పదార్థములన్నిటినీ కూడా ఆయన పండించటానికి ఇలా నియమించినాడు. మనకు సమయము తెలియపరచబడటానికి నియమించినాడు. ఇప్పుడు మనం ఋతువులను గమనిస్తున్నాం. అలాగే కాలాలు, వేసవి, వెండవి, వేసవ కాలం, చలికాలం, కాలాలు గమనిస్తున్నాం. ఇవన్నీ ఆయన ఆ ఆకాశమందు ఆ జ్యోతులుగా ఉన్నటువంటి సూర్య చంద్ర నక్షత్రాదులను ఆయన కలగ చేసినాడు గనుకనే ఈరోజు మనం తెలుసుకోగలుగుతున్నాం. కాబట్టి ఇది మంచిదని దేవుడు చెప్పాడు. ఒక్కొక్క రోజు మంచిది కాదని మనోళ్ళు చెప్తున్నారు. మంచి రోజు మంచి రోజు కానీ చెడ్డ రోజు అని నువ్వు ఎవరు చెప్పటానికి వీలు లేదు. కాబట్టి ఆయన చేసిందంతా మంచిదే. ఆయన మంచే చేస్తాడు. నీకు ఇచ్చేది కూడా మంచిదే ఇస్తాడు ఆయన. కాబట్టి ఈ గ్రంథాన్ని ఇంకా చదవండి. నాకంటే ఎక్కువ విశేషాలు మీరు తెలుసుకోగలుగుతారు. నేను క్లుప్తంగానే మీకు వివరిస్తున్నా. కాబట్టి ఇంకా బాగుగా చెప్పేటువంటి దైవజనులు ఉన్నారు. వారి దగ్గర కూడా మీరు తెలుసుకోవాలి. ఈ మాటలు వింటున్న సహోదరుడా, నిన్ను రక్షించటానికి వచ్చిన యేసు ప్రభువే ఈ సృష్టిని అంతటిని చేసినవాడు. నీ పాపముల కొరకు మరణించినాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినమున మృతుల్లోండి లేచినారు. అయితే ఆయనందు విశ్వాసం ఉంచితే నీవు ఈ భూమి మీద ఉండుట గొప్ప విషయం కాదు. భూమి నుండి పరలోకానికి వెళ్తావు, అది గొప్ప విషయం. పరలోకం ఎంత ఉన్నతమైందో ఆ లోకానికి నేను తీసుకుని వెళ్ళటానికే యేసు ప్రభు రెండోసారి రాబోతున్నారు. సిద్ధపడితే ధన్యుడుగా ధన్యురాలుగా ఉండగలుగుతావు. దేవుడు ఈ వాక్యము మీ హృదయములు ఆయన నింపి మీ ఆత్మలకు జీవం అనుగ్రహించి రక్షించి కాపాడును గాక. ఆమేన్. ప్రార్థనండి. ప్రేమ నమ్మకమైన తండ్రి, ఈ నూతన దినాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మీ వాక్య సత్యము మాకు ఇచ్చినందులకు నిన్ను ఘనపరుస్తున్నాం. ఈరోజు ఎందరైతే విని తమ హృదయములను మీకు సమర్పించుకుని మీలో రక్షణ పొందుకలుగుతున్నారో వారిని అందరినీ దర్శించి బలపరచండి. ఈరోజు ప్రయాణాల్లో సహాయం చేయండి. వారు చేస్తున్న డ్యూటీలకి సకాలంలో వెళ్తానికి సహాయం చేయండి. ఈరోజు నీ బిడ్డలు స్కూల్కి, కాలేజీలకి, డిగ్రీ కళాశాలకు చదువుకునే విద్యార్థులు ప్రయాణమై వెళ్ళటానికి నీ కృప అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. తండ్రి, ఈ దినమందు గల్ఫ్ దేశాల్లో ఉన్న ప్రియులను దర్శించండి. అక్కడ అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. అవన్నీ ప్లే చేస్తూ వస్తున్నారు. మీ బిడ్డలకి సహాయం చేయండి. పని దొరకక పని కొరకు ఎదురు చూస్తున్నారు. సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం. అనారోగ్యాలతో ఉండి స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారు. ఆరోగ్యాలు దయచేయండి. ఆత్మను రక్షణ పొందుకొని బాప్తిసం పొందుకునే కృప నీ బిడ్డలకు అనుగ్రహించండి. నీ వారవటానికి, క్రీస్తులో తిరిగి జన్మించటానికి అనేకులను మీరు ఏర్పరచుకోండి. ఈరోజు ఈ పరిచర్య చేయటానికి సహాయం చేసినారు. నన్నును దీవించండి. ఇంకనూ నీ పనిలో వాడుకోండి. ఈ మాటలు విన్న వారందరి అవసరతలు, అక్రతలు ఏమైతే ఉన్నాయో అవన్నీ తీర్చండి. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ఘననామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క దయ సదాకాలం మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.